స్టూడెంట్స్ దిస్ ఇస్ పూజ. ఈరోజు క్లాస్లో మనం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ గురించి నేర్చుకుందాం. సో మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఒక అప్లికేషన్. ఓకేనా, మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మనకి గ్రూప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, అందులో పవర్ పాయింట్ అనేది కూడా ఒక అప్లికేషన్. ఇది మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1990s ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ప్రజెంట్ మనం ఇందులో యూజ్ చేస్తున్న వెర్షన్స్ ఏంటి అంటే 2007 ఇంకా 2010. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఏమేమి యూజ్ చేయొచ్చు, ఏమేమి యాడ్ చేయొచ్చు, ఏమేమి ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇందులోకి. సో ఏంటి అవి అంటే ఇమేజెస్, చార్ట్స్, వీడియోస్, టేబుల్స్, ఇంకా చాలా ఉన్నాయి ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్స్ అండ్ ఎఫెక్ట్స్. సో పీపీటీని చాలా ఎఫెక్టివ్గా అది కొంచెం ప్రజెంట్ చేసేటప్పుడు దానికి ఇంకా లుక్ ఇవ్వడానికి మనం ఏమేమి యాడ్ చేస్తాము, యానిమేషన్స్ ఇంకా ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసి పీపీటీని, పవర్ పాయింట్ని నీట్గా రెడీ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే అప్లికేషన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఆ ఫైల్ని ఎలా సేవ్ చేస్తాము, సేవ్ చేసిన ఫైల్కి సేవ్ యాజ్ అనే ఆప్షన్ యూజ్ చేసి న్యూ నేమ్ అనేది ఎలా ఇస్తాము, ఒక ఫైల్ని ఆల్రెడీ సేవ్ చేసుకున్న ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి, అలానే ఒక కొత్త ఫైల్ అనేది ఎలా ఓపెన్ చేయాలనేది చూద్దాం. సో ఇవన్నీ ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. పవర్ పాయింట్ ఓపెన్ చేయడానికి ఉండే డిఫరెంట్ వేస్ అనేవి చూద్దాము. ఫస్ట్ మనం ఇక్కడ డౌన్ టాస్క్ బార్లో బాటమ్ లెఫ్ట్లో ఉన్న ఈ స్టార్ట్ మెనూ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టాప్ మోస్ట్ రైట్లో మీకు సెర్చ్ అనేది కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఇందులో పవర్ పాయింట్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అని చెప్పి వస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు పవర్ పాయింట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇక్కడ మీకు టాస్క్ బార్లో చూడండి పవర్ పాయింట్ సింబల్ కనిపిస్తుంది కదా. సో దీని మీద సింగిల్ క్లిక్ చేస్తే చాలు మీకు పవర్ పాయింట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇక్కడ మనం స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ సర్చ్ దగ్గర రన్ కమాండ్ ఇస్తే మనకి ఇలా రన్ పాపప్ అనేది వస్తుంది. ఇందులో మనం POWERPNT అని టైప్ చేసి ఓకే పైన క్లిక్ చేసిన మీకు పవర్ పాయింట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మనం పవర్ పాయింట్ని ఓపెన్ చేయడానికి ఉండే డిఫరెంట్ వేస్. ఓకే, ఇంకా మనం లాస్ట్ మెథడ్ చూద్దాము. ఇక్కడ స్టార్ట్ మెనూ ఉంది కదా, ఇక్కడ డ్రాప్ డౌన్ కనిపిస్తుంది కదా ఆరో మార్క్. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సిస్టంలో ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్స్ అన్ని కనిపిస్తాయి. సో ఇందులో మీరు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. సో దీనిపైన క్లిక్ చేసిన మీకు పవర్ పాయింట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా మీరు పవర్ పాయింట్ని డిఫరెంట్ వేస్లో ఓపెన్ అనేది చేయొచ్చు. సో మనకి పీపీటీలో ఓపెన్ అయింది కదా, తర్వాత మనం ఇక్కడ చిన్న ఎడిటింగ్స్ అనేవి చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సో ఇలా నేమ్ ఇచ్చేసాను సమ్. ఇప్పుడు మనం ఈ పీపీటీని సేవ్ చేయాలి, స్టోర్ చేసుకోవాలి. సో దానికి ప్రాసెస్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఫైల్ ట్యాబ్ అనేది కనిపిస్తుంది కదా. సో ఈ ఫైల్ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఇందులో మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది సేవ్ అని. సో ఈ సేవ్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ అనేది వస్తుంది కదా, అంటే పాత్ సెట్ చేసుకోమని అడుగుతుంది. సో ఆ పాత్ ఏంటి అంటే ఈ సిస్టమ్ లో మీరు ఏ లొకేషన్ లో ఈ ఫైల్ ని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆ లొకేషన్ ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ డాక్యుమెంట్స్ ఉంది కదా, నేను డెస్క్టాప్ మీద సేవ్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకని నేను ఇక్కడ డెస్క్టాప్ ని సెలెక్ట్ చేస్తాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తుంది, అంటే అక్కడ నైపుణ్య వికాసం అని చూపిస్తుంది. ఓకే, మనకి నైపుణ్య వికాసం అయినా నేమ్ పర్వాలేదు కాబట్టి నేను అదే నేమ్ ఉంచేస్తున్నాను. ఉంచేసి సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను. సేవ్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ నైపుణ్య వికాసం అని నేమ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని మినిమైజ్ చేసి చూద్దాము. సో ఇప్పుడు చూడండి ఇది మన డెస్క్టాప్ కదా, ఇక్కడ చూడండి మనకి పీపీటీ అనేది
సేవ్ అయింది. ఓకే. అంటే ఇప్పుడు మనం సేవ్ చేసాం కదా, అది డెస్క్‌టాప్ మీద సేవ్ అయింది. ఓకే. సో, ఇలా మనం ఒక పీపీటీ ఫైల్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఏ నేమ్ తో సేవ్ చేసాము? నైపుణ్య వికాసం అనే నేమ్ తో సేవ్ చేసాం దీన్ని. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే సేమ్ ఇదే ఫైల్ నాకు వేరే నేమ్ తో సేవ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాము అంటే మనం సేమ్ ఫైల్ టాబ్ లోనే మనకి సేవ్ నెక్స్ట్ సేవ్ యాజ్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏదైతే ఫైల్ ఉందో మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్న ఫైల్, దాన్ని మనం సేమ్ ఫైల్ ని విత్ డిఫరెంట్ నేమ్ తో సేవ్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ మనకి పాత్ లొకేషన్ అనేది అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ శాంపుల్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే ఏపీఎస్ఎస్డిసి అని ఇస్తున్నాను, నేమ్ ఫైల్ నేమ్. సో ఇచ్చేసిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ గా ఇక్కడ ఏమొచ్చింది మనకి ఏపీఎస్ఎస్డిసి అని నేమ్ చేంజ్ అయిపోయింది. ఓకే. ఒకసారి మినిమైజ్ చేసి డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో చూడండి ఇక్కడ మనకి ఏపీఎస్ఎస్డిసి అని పీపీటీ ఫైల్ అనేది సేవ్ అయిపోయింది కదా. సో ఇలా మనం సేవ్ యాజ్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ ని విత్ డిఫరెంట్ నేమ్, కొత్త నేమ్ తో మనం సేమ్ ఫైల్ ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పటి వరకు ఒక ఫైల్ ని ఎలా క్రియేట్ చేయాలని, అలాగే ఆ క్రియేట్ చేసిన ఫైల్ ని ఎలా సేవ్ చేయాలి, ఒకవేళ ఆల్రెడీ సేవ్ చేసేసిన ఫైల్ ని విత్ డిఫరెంట్ నేమ్ తో, కొత్త నేమ్ తో ఎలా సేవ్ చేయాలి అనేది సేమ్ ఫైల్ ని మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ మనం సేవ్ చేసుకున్న ఫైల్ ని మనం ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. సో అలా ఓపెన్ చేయడానికి ఫస్ట్ మనం పీపీటీని ఓపెన్ చేద్దాము. సో ఇలా మనకి పీపీటీ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ మీరు సేవ్ చేసిన ఫైల్ అనేది మీకు ఐడియా ఉంటది కదా నేమ్. సో ఇక్కడ మీరు ఫైల్ మీద క్లిక్ చేయగానే, ఫైల్ ట్యాబ్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆటోమేటిక్ గా మీరు ప్రీవియస్ గా రీసెంట్ గా ఏవైతే ఫైల్స్ సేవ్ చేశారో ఆ ఫైల్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి 1 by 1. ఓకే. అలానే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రీసెంట్ ప్లేసెస్ అంటే రీసెంట్ గా ఏమేం ఫోల్డర్స్, ఏమేం ప్లేసెస్ లో మీరు ఫైల్స్ అనేవి ఆపరేట్ చేశారనేవి ఆ లొకేషన్స్ కూడా చూపిస్తుంది ఇక్కడ. సో మనం ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేసాం అనుకోండి. సో ఇక్కడ మిమ్మల్ని పాత్ అడుగుతుంది. సో మీరు ఇందాక ఎక్కడైతే సేవ్ చేశారో ఫైల్ ని సేమ్ అదే పొజిషన్ కి వెళ్ళాలి. సో డెస్క్టాప్ అగైన్ ఇక్కడ మనం ఏదో ఒక ఫైల్ అంటే ఏ ఫైల్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ పైన క్లిక్ చేయాలి. సో నేను నైపుణ్య వికాసం ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది క్లిక్ చేసి ఓపెన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ నైపుణ్య వికాసం అనే ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే మీరు ఏపీఎస్ఎస్డిసి ఫైల్ అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ ప్రాసెస్ చూద్దాం ఓపెన్ చేయడానికి ఒక ఫైల్ ని. సో అగైన్ ఫైల్ ట్యాబ్ పైన క్లిక్ చేస్తాము. సో ఇక్కడ మీకు రీసెంట్ అనేది కనిపిస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు రీసెంట్ ప్రెజెంటేషన్స్ అలాగే రీసెంట్ ప్లేసెస్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ రీసెంట్ ప్రెజెంటేషన్స్ లో చూడండి ఇక్కడ మనకి ఏపీఎస్ఎస్డిసి అని కనిపిస్తుంది. సో ఎప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి ఏపీఎస్ఎస్డిసి ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇలా మనం ఒక ఫైల్ ని డిఫరెంట్ వేస్ లో ఓపెన్ అనేది చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేయాలి, నాకు ఈ ఫైల్ అవసరం లేదు, టోటల్ గా ఒక కొత్త ఫైల్ తీసుకోవాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైల్ టాబ్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ న్యూ అన్న ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బ్లాంక్ ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది. సో అది సెలెక్ట్ అయి ఉంటుంది డిఫాల్ట్ గా. సో ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక న్యూ ప్రెజెంటేషన్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది.